జై శ్రీమన్నారాయణ సుందరకాండలో. అంతేకాదు ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం. పుష్పక విమానము ఎక్కి ఉత్తరాం దిశ ఆలోక్య జగామ పురుషోత్తమః. వారు ముగ్గురు పుష్పక విమానములో ఉత్తర దిశగా ప్రయాణము చేస్తూ ఉన్నట్టుగా నా స్వప్నములో నేను చూశాను. ఓ వనితల్లారా, ఈ విధంగా నాకు రామో విష్ణు పరాక్రమః, విష్ణువుకి సాటి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి సాటి అయినటువంటి శ్రీరామచంద్రుడు నాకు స్వప్నములో కనిపించాడు. లక్ష్మణునితో సీతతో కనిపించాడు. ఓ వనితల్లారా, రామచంద్రుడు ఎట్లాంటి వాడు అనే విషయాన్ని నేను స్వప్నములో చూశానంటే, రామచంద్రుడిని సురలు కానీ అసురులు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ జయించలేరట. అట్లాంటి రామచంద్రుడిని నేను స్వప్నములో చూశాను అంటూ త్రిజట తన స్వప్నాన్ని రాక్షస వనితలకు చెబుతోంది. త్రిజట తన స్వప్నాన్ని రాక్షస స్త్రీలకు తెలియచేస్తుంది. ఓ రాక్షస వనితల్లారా, శ్రీ మహావిష్ణువుతో సాటి అయినటువంటి వాడిగా శ్రీరామచంద్రుణ్ణి నేను నా స్వప్నములో చూశాను. అయితే నా కలలో రావణుడిని కూడా చూశాను. ఎట్లా ఉన్నాడు రావణుడు? రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైలసముక్షితః. రావణుడు తన దేహమంతా నూనె పూసుకొని ఉన్నాడు. రక్తవాసాః, ఎర్రని వస్త్రాలు దాల్చి ఉన్నాడు రావణుడు. పిబన్మత్తః, మద్యము త్రాగి ఉన్నాడు రావణుడు. మత్తులో నేల మీద పడి ఉన్నాడు. బోడి తలతో ఉన్నాడు. విమానాత్ పుష్పకాత్ అద్య రావణః పతితో భువి. పుష్పక విమానము నుండి నేల మీద పడుతూ ఉన్నటువంటి రావణాసురుడిని నేను చూశాను. ఇక ఒక స్త్రీ అతనిని ఈడుస్తూ ఉంది. ఇంకా ఎట్లా నాకు రావణుడు కనిపించాడంటే, రావణుడు నూనె త్రాగుతూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, నాట్యం చేస్తూ ఉన్నాడు. గాడిదలు కట్టబడినటువంటి రథములో పోతున్నట్టుగా నేను రావణుడిని చూశాను. ఇంకా ఎట్లా చూశానంటే, రావణుడు భయపడుతూ ఉన్నాడు. ఆ రథం మీద నుండి తలక్రిందులుగా నేల మీద పడుతూ ఉన్నటువంటి రావణాసురుడిని నేను నా కలలో చూశాను. ఓ రాక్షస వనితల్లారా, అట్లా క్రింద పడ్డటువంటి రావణాసురుడు లేచి భయంకరమైనటువంటి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంత చెడ్డ వాసన ఉంది రావణుడి దగ్గర. ఇక ఆ తర్వాత రావణుడు మలముతో ఉన్నటువంటి బురదలో పడి అందులో మునిగినట్టుగా నేను చూశాను. ఇంకా ఒక స్త్రీ తన ఒంటి నిండా బురద పూసుకొని రావణుని మెడకు త్రాడు కట్టి దక్షిణ దిశ వైపు లాగుతూ ఉన్నట్టుగా నేను చూశాను. కుంభకర్ణుడిని కూడా అట్లాంటి స్థితిలోనే నేను నా కలలో చూశాను. అంతేకాదు, రావణస్య సుతాః సర్వే దృష్టాః తైలసముక్షితాః. రావణుడి కుమారులందరూ నూనెతో తడిసిన శరీరములో ఉన్నట్టు చూశాను. ఇంకా ఎట్లా చూశానంటే, రావణుడు పందిని ఎక్కి దక్షిణ దిశ వైపు వెడుతూ ఉన్నట్టుగా చూశాను. ఇంద్రజిత్ ఏమో మొసలిని ఎక్కి దక్షిణ దిశ వైపు వెడుతూ ఉన్నట్టుగా చూశాను. కానీ నా కలలో ఏకః తత్ర మయా దృష్టః శ్వేతఛత్రో విభీషణః. ఒక్క విభీషణుని మాత్రం తెల్లని గొడుగు దాల్చి ఉన్నటువంటి, తెల్లని పూలమాలలు ధరించి ఉన్నట్టుగా, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నట్టుగా, మంచి చందనాదులు పూసుకొని ఉన్నట్టుగా, శంఖములు భేరుల ధ్వనులతో మంచి దివ్యమైనటువంటి గజమును అధిరోహించి ఆకాశములో ప్రయాణిస్తున్నట్టుగా నేను విభీషణుడిని నా కలలో చూశాను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.